హలో గైస్, వెల్కమ్ టు రాకీ బై గేమింగ్. మన ఛానల్కి ఇంకేం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లా బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి గాయస్. మనం ఇప్పుడు వచ్చేసి మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే 4th ఎపిసోడ్ అయితే ఆడుతున్నాం గాయస్. మన ఎపిసోడ్ అయితే చూసుకుంటే మనకైతే విలేజ్ అయితే దొరికిందనమాట. ఈ 4th ఎపిసోడ్లో కంప్లీట్గా 5:30 వరకు అయితే ఇద్దరం అప్డేట్ అయిపోదాం. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి అయితే వాళ్ళ గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు చెప్పినట్టు మైనింగ్ అయితే వెళ్ళిపోతాం. టాచీస్ ఉందని ఇదేరా టాచీస్ సార్ టాచీస్ ఎన్ని 17 సరిపోతే ఎక్కువైపోతాయి. ఏమో రౌండ్ ఐడెంటు చూద్దాం. ఫైటింగ్ ఆడేం చేయట్లేదు. ఇక్కడ మల్లసూరు అయితే మల్లసూరు పడడం అవసరం లేదు కదా. మల్లసూరు మనకైతే పెద్ద కీవత జరిగింది మొన్న. జీవితం నేర్చుకో గైస్. వస్తున్నప్పుడు ఆయన గైస్ అది చెప్తే తీరా చూస్తే చాలా పెద్ద కేవ్ అనమాట. అదిగోండి తెచ్చాను. ఏంటా అని చూసి మళ్ళీ 3 నిమిషాల్లో బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ అన్నీ వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు కూడా నాకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం కేలకి. వాటర్ బకెట్ వద్దు, ఇంకా టార్చీలు ఉన్నాయి. టార్చీలు వేసుకోవచ్చు. ఐరన్ అనుకున్నా. అరే అరే అయితే ఐరన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. మనకి ఎంత ఐరన్ దొరికితే అంత బెటర్ గైస్. ఇక్కడ ఐరన్ 6 ఐరన్ అయితే దొరికింది ఇక్కడ. ఇక్కడ ఇంకా దిగినప్పుడు ఇక చూసాం కదా. ఇది ఒకటి దొరికింది. ఓకే, ఇక్కడైతే కూడా చాలా ఎక్కువ ఐరన్ ఉంది. ఐరన్ ఎక్కువ దొరుకుతుందో తక్కువ దొరుకుతుందో చెప్పచ్చు. ఎందుకంటే ఒక దాని దగ్గర అంటే ఇప్పుడు రాకు వెనకాల ఉండొచ్చు, లేదు కింద ఉండొచ్చు, కింద కూడా లేదు. కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ ఉంటాయి, కొన్నిసార్లు చెప్పలేం. ఇంకా అయితే ఇక్కడ ఐరన్ ఉంది. చెప్పంగా మనకి పెద్ద కేవే దొరికింది ఇక్కడ. మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంక ఇక్కడ కూడా ఐరన్ ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఐరన్ ఉంది. సిక్స్టీన్ ఐరన్ అంటే వేసి అప్పుడే. ఓకే, ఇక్కడ కూడా ఐరన్ ఉంది. ఇక్కడ 21 అంటే అక్కడికి సెట్ అయితే అయినారు. మరి ఇంకో 24 కావాలి. ఓహో, మంచి డీప్కి వెళ్ళచ్చు. వాటర్ అది వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికైతే వెళ్ళడం సేఫ్. అన్ని చెట్ల డైమండ్స్ వాడు ఐరన్స్ వాడునే ఐరన్ ఆర్బర్ కావాలి. ఎంత ఉంది మన దగ్గర ముందు ఐరన్? మొత్తం ఐరన్ ఎంత ఉంది? 21. ఇంకా ఐరన్ ఎక్కడ? అక్కడ ఉంది కదా. సరిగ్గా ఎత్తకాలి. అంతా ఎత్తితేనే 5, 6. ఇక్కడ నాకు తెలుసు ఒక ఓకే కదా. ఇక్కడ ఒక 8 ఉన్నట్టుంది. మనకు కనీసం మ్యాక్సిమం 50 ఉంటే ఇద్దరికి 5:30 మత్తి ముందే 25, 26, 28 అలాగుందనమాట. ఈసారి గారండి నేను టార్చ్ లెటర్స్ నైమ్ క్లాస్ పాడితే ఏమో కదా. ఎక్కడ 40 అయితే దొరికింది అనమాట మనకి. ఇంకొక 10. చూడు బేచూడు అక్కడ గోల్డ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వెళ్ళడం చాలా డేంజర్. ఆహా, పాతాళ లోకంలోకి దారున్నట్టుంది. ఒకసారి వాటర్ వేసి అలా ముచ్చటగా పైకి వచ్చేద్దామా? వాటర్ వేద్దాం సారి. ముచ్చటగా అలా గల్లు అలా వచ్చేద్దాం. చచ్చిపోతే ఏముండదు, ముచ్చటే. ఒకసారి టార్చ్లు ఇస్తా. ఒకసారి కిందకి వెళ్తున్నాను. స్టిక్స్ ఉంటే బాగుంటుంది. నా ఇన్వెంటరీ ఖాళీ చేసాను వేసి నేను మొన్న వీడియో ఆపేగానే ఇన్వెంటరీ ఖాళీ చేసి వడ్లేదు నా దగ్గర.
ఆ ఒక్క ఐరన్ ఇంకటి కూడా ఇచ్చేలా అదే అప్పుడే స్లైమ్ స్పాన్ అయిపోయింది. నేను ఎక్కువ టార్చ్ చెప్పినా స్పాన్ అవుతాయి. అవును తెలుసు. ఏంటి దూరం నుంచి అయితే పెద్దదిరా అని దగ్గర పడితే ఏం పెద్ద అనిపించలేదు గైస్. దూరం నుంచి అయితే పెద్దదిరా అనింది, దగ్గరికి వస్తే చిన్నగా అనింది. అండర్ మ్యాన్. ఇప్పుడు అండర్ మ్యాన్ కండర్లో కళ్ళు పడితే మనం ఖచ్చితంగా చంపుతాడు. చూడండి గైస్ అలా ఇట్టాడు మన లైట్. చూడండి అలా ఇట్టాడు లైట్ అది అందుకే స్పాన్ అవుతుంది మీకు చెప్పడానికి అనమాట. కిందకి వెళ్ళిపోయాడు అయ్యమాల్స్ అయ్యం ఎందుకో చెస్ట్లో ఎట్టేసి ఆగు అయినా నాకెందుకు వచ్చినా రానా ఐరన్ నెట్టేసి రానా ఐరన్ నెట్టేసి వచ్చేస్తాను. అసలు నువ్వు రాక తాచేసి నవేరా పైకి వెళ్ళి ఉడ్డు తేవచ్చు కదా. దేనికి వద్దు టార్చులు చేయడానికి. టార్చర్ చేసి తీసుకొచ్చేస్తాను. సరే స్టిక్స్ ఉంటాయి కదా నీకు జరా ఇందాక ఫోన్ మెయిన్ చేసినట్టున్నావు కదా. వాటర్ తీసేస్తున్నాను కొంచెనా వాటర్. అవునే నేను పైకి రావాలి. ఓకే అక్కడ ఐరన్ కనిపించిందా? కాపర్ డైమండ్ డైమండ్ రా చేసిన డైమండ్ అంటే ఇంకా ట్రోలింగ్. ఏం డైమండ్ అసలు ఏ లెవెల్లో ఉంది? ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు? ఏ లెవెల్లో డైమండ్ చెప్పండి. ఎక్కడ దారి మర్చిపోయి దారి దొరికింది. దారి దొరికింది. నాయి చెప్ప నిమిషం ఇక్కడ బయట ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఎక్కడికి వెళ్ళిపోయినా అలా నాకు దారి తెలుసు. నేను వెళ్ళిపోతాను. కూల్ నా దగ్గర లేదు, మంది దగ్గర ఉంది. మంది దగ్గరికి వెళ్ళి అడిగితే పెద్ద టైం వేస్ట్ కేసు. నేను ఈ లావా దగ్గరకు వచ్చేస్తాను. గోల్డ్ ఉంది అక్కడ. గోల్డ్ ఏం చేస్తావు? దేని వల్ల పనికొస్తా ఏడు చేయడానికి పనికొస్తుంది. నెలలోకి వెళ్ళినప్పుడు పనికొస్తుంది. 13 అంట. 13 కూడా కాదు ఇప్పుడు అప్పుడు చూడండి. 21 22 అంట. సరిపోదా గైస్? మనకి సెట్ కాదు. నేను రాంగ్ రూట్లో అయితే వచ్చానని నాకు అర్థమైపోయింది. మీకు అర్థమైందో చెప్పు. నాకు దారితే తెలిసి ఇంటికి అందుకే ధైర్యం వచ్చింది. సూపర్ గైస్, సూపర్ అన్నమాట. ఇక్కడ మనకి ఒక ఒరే పదరా బేగానే అజాము నెత్తి నడిపోతుంది. ఇందులో నుంచి వెళ్ళకపోతున్నాను. వాటర్ కూడా తెచ్చి పైనుంచి ఇద్దరికినా. ఓకే వెళ్ళిపోయాను. ఇక్కడ మనం వచ్చాం కదా కలిసి మొన్న థర్డ్ ఎపిసోడ్లో వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడికి బోర్డు స్టంటు మీద లాస్ట్కి ఎంత కష్టపడ్డానో దానికి లాస్ట్కి ఫలితం అయితే దొరికింది. మనకి ఫలితం అయితే దొరికింది. సూపర్ రైస్. పరిగెట్టలేకపోతున్నాను. ఓకే టమ్ విలేజ్కి గుర్తుందా ఈ ప్లేస్ గైస్? ఈ ప్లేస్ గుర్తుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అస్సలు దేనికేసింది చెప్పాను కదా, మనం చెప్తే తిరగాల్సిందే. అది నువ్వు గడ్డి తెచ్చుకున్నావా? నేను రావాలా మళ్ళీని? సీ దిస్ వండర్ఫుల్ బుల్షిట్ డైలాగ్. అది ఎదుగులో మనం ప్రొటెక్ట్ చేయను. ఏం విలేజ్ ఆయన లైటింగ్ లేదు, పాడలేదు. మీ విలేజ్లో ఇదేమో చంపుతున్నాం. పడుకో మళ్ళీ లేకపోతే పైన ఏమైనా ఉందా? 6 ఫుడ్ సరిపోద్ది స్టిచ్ చేయడానికి. ఓకే దీన్ని ఇక్కడ వదిలేసి మనం తోలు అట్టుకెళ్ళిపోయి 52 వస్తున్నాయి. చేసిన 52 స్టిక్స్.
మరి ఇంకా వెళ్ళిపోతానే ఉంటున్నావు ఎక్కడ పడితే అక్కడికి. ఓ 40 సరిపోతాయి. 40 సరిపోతాయిలే. 40 చేశాను. మీదే ఎంత ఉంది? 40 సరిపోతాయిలే. అయినా ఇందులో ఎట్టేసి ఇందులో అంటే మనం ప్రొటెక్ట్ చేయడానికి బెడ్ 2 తెచ్చేస్తాను. సార్ గారండి ఓ బెడ్ వదిలేస్తాను. ఓ బెడ్ తెస్తాను అంతే. ఎందుకంటే రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటాం అక్కడ. మళ్ళీ మనం రీస్పాన్ పాయింట్ పోతే ఎక్కడి నుంచి వస్తాం కదా. ఇక్కడ అక్కడ అయ్యా ఓకే. ఒక బెడ్ కేవ్లో ఉన్నాం, త్వరగా రారా. ఒక బెడ్ ఎవరు సరిపోతే పడుకోవాలి కదరా. మరి మనం చచ్చిపోతే రీస్పాన్ పాయింట్ ఎవడుతుందో అక్కడే పడతావు. ఓకే 2 తెచ్చే. ఓకే నాకు అర్థమైంది. నేను వేరే అట్టం నా దగ్గర మొత్తం నీ వల్ల లైటింగ్ అయిపోయింది. త్వరగా నా వల్ల లైటింగ్ అయిపోయింది కదా. టార్చ్ లేవు అంటే కేవ్ అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టున్నాం నేను మొత్తం. నాకు ఎందుకు ఇక్కడ ఇంకా వస్తువులు దొరుకుతుంటే బెటర్ అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు దాకా నేను యాక్ట్ చేసుకోలేదు. అది మన టాలెంట్. అదిగా రాకీపై టాలెంట్. ఏమనుకుంటున్నారు రాకీపై? ఏటిగా నేను అప్పటికీ అనుకున్నాను దూరం వెళ్తాను కదా, ఎందుకు వెళ్తుందా అని. అయినా సరే వచ్చి వెళ్ళి తీసుకొస్తున్నాను. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను వచ్చేసి అయిపోయిందా? ఎండ టార్చిల్ లేవా? టార్చిల్ లేవు కానీ ఎక్స్ప్లోర్ చేస్తావు. సూపర్ సూపర్ పని కొడుతుంది దేశానికి. గైస్ మన టార్చిల్ లేకుండా ఎక్స్ప్లోర్ చేస్తాడంట. గోల్డ్ డైమండ్లు ఉన్నాయి. డైమండా? నేను ఇంకా ప్రాంక్ మారలేదయ్యా. ఓహో 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 ఆంతను సార్ సార్ హాయ్. హెల్త్ ఫిల్ చేసుకుని రావడం బెటర్ అనుకుంటున్నా. ఇంకో స్టిక్స్ ఇస్తాను చూడు. లేవాలో అయిపోద్దేం భయం. అమ్మా అబ్బా ఓహో రాజు గోల్డ్ అప్పుడే. గోల్డ్ మళ్ళీ లెదర్ ప్యాంటు అప్పుడు ఎనబరేసుకున్నా కానీ నీకు 5 అక్కర్లేదు స్టిక్స్ ఏవి మరి కింద టార్చ్ ఇదో ఉడ్డిగో ఉడ్డి ఇచ్చేసాను నీ డైరెక్ట్ 4 ఉడ్డి ఎక్కువని. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు వచ్చేసి చెప్పని అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో పక్క లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా 4th ఎపిసోడ్ కల్లా ఐరన్ ఆర్మర్ అయితే చేసేసాం. 5th ఎపిసోడ్కి ఏ కవ్వకాశాలు లేకపోతే చికెన్ ఫామ్ ఏదోటి ఫార్మింగ్ ఏదో పెద్ద చేద్దాం చేసి ఫార్మింగ్లోనే ఫుడ్ కోసం. ఫుడ్ మనకి అన్లిమిటెడ్ రావాలి కదా దానివల్ల. ఓకే బాయ్ బాయ్.